రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కామారెడ్డిలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటికి బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. సమితి భూముల వివాదంపై ముఖ్య నేతలతో ఎమ్మెల్యే కేవీఆర్ చర్చిస్తున్నారు. కాసేపట్లో కేవీఆర్ కలెక్టరేట్ బయలుదేరే అవకాశం ఉంది. ఇక దీంతో కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. లోపలికి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై భూముల వివరాల కోసం ఆర్టీఐకి దరఖాస్తు చేశారని ఎమ్మెల్యే కేవీఆర్ తెలిపారు. ఇక తనపై షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలు నిరూపించారని, తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కేవీఆర్ సవాల్ విసిరారు. తాను ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదని, గత 20 ఏళ్లుగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. షబ్బీర్ అలీ అవినీతి మొత్తం బయట పెడతానని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కేవీఆర్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ బాలాజీ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరవింద్ బాలాజీ, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన కామారెడ్డి ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టర్ని కలిశారు. కలెక్టర్ని కలిసి దాని మీద పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆర్టీఐ కింద దాని భూములకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు దాంట్లో ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి, అటువంటి అవినీతి జరిగినట్టు తెలిస్తే నేను రాజకీయ సన్యాయం చేస్తానని చెప్పేసి షబ్బీర్ అలీకి సవాల్ ఇస్తున్నారు. అదేవిధంగా షబ్బీర్ అలీ యొక్క ఆస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలని, ఆయన ఏ విధంగా ఆస్తులు సంపాదించారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో బయట పెడతానని చెప్పేసి ఆయన షబ్బీర్ అలీ సవాల్ చేశారు. అయితే ఈ విషయం ఇట్లా ఉండగా ఉద్రిక్తగా నెలకొండగా షబ్బీర్ అలీ కూడా కలెక్టరేట్ కి వస్తారని చెప్పేసి సమాచారము రావడంతో అక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి పోలీసులు ముందస్తుగానే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కాటుపల్లి వెంకటరమణారెడ్డికి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పటికీ ఈ రోజు కలెక్టర్ని కలుస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడంతో ఈ ఇతర జిల్లాల నుండి వచ్చిన నాయకులతో కలిసి కలెక్టరేట్ కి వెళ్లారు. కలెక్టరేట్ కి వెళ్లి కలెక్టర్ తోటి ఈ విషయంపై పూర్తి స్థాయిలో వివరించి ఆయన్ని ఆర్టీఐ కింద వివరాలు అడిగారు. అదేవిధంగా త్వరలోనే ఆర్టీఐ కింద వివరాలు ప్రకటించాలని చెప్పేసి, తాను ఎక్కడ కూడా అన్యాయం చేయలేదని చెప్పేసి, డిగ్రీ కాలేజీకి సంబంధించిన భూముల విషయంలో ఎప్పుడు మేము అన్యాయం జరగలేదని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్తున్నారు. దీన్ని ఇక దిగ్గజగా తేల్చాల్సింది ప్రభుత్వ అధికారులే అని చెప్పేసి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్యాయం చేశారని చెప్పేసి, తాను భూములు లాక్కున్నానని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిని తేల్చాల్సిన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను కూడా బయట పెట్టాలని చెప్పేసి ఆయన సవాల్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క సవాల్ని తాను స్వీకరిస్తున్నట్టుగా కూడా వెంకటరమణారెడ్డి గారు అంటున్నారు. అయితే గతంలోనే వెంకటరమణారెడ్డి సవాల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వీకరించడము, అదేవిధంగా ఈ ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడదామని చెప్పేసి ఎవరి కాగితాలు తీసుకురావాలని చెప్పడం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఇప్పటికే గత 3 రోజుల నుండి కామారెడ్డి పట్టణంలో హై టెన్షన్ నెలకొంది. మరొకసారి ప్రతి సవాలు విసురుకోవడంతో మళ్ళీ హై టెన్షన్ వాతావరణం నెలకొనే విధంగా ఉంటుంది. ఏదైతే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు షబ్బీర్ అలీ దృష్టిలో పడాలని చెప్పేసి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారో వారికి త్వరలోనే భరిత పూజ జరుగుతుందని కూడా ఘాటుగానే విమర్శించారు వెంకటరమణారెడ్డి. అవినీతి ఆరోపణలు చేయటము ఏమాత్రం రాజకీయాల్లో సమంజసం కాదని చెప్పేసి, ఏదైనా సరే ఆరోపణలు చేసే ముందల పూర్తి స్థాయిలో ఆరోపణలకు సంబంధించి ఉంటేనే చెయ్యాలని చెప్పేసి, ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అని చెప్పేసి ఇటువంటి ఆరోపణలు చేయడం తగదని చెప్పేసి ఆయన హితవు కూడా పలికారు. దీనిపై త్వరలోనే మాట్లాడతానని, ఏది ఏమైనా సరే షబ్బీర్ అలీకి సంబంధించి కూడా పూర్తి అవినీతిని బయటకు తీస్తానని చెప్పేసి వెంకటరమణారెడ్డి అంటున్నారు. దీంతో కామారెడ్డి పట్టణంలో ఇప్పటికి కూడా హై టెన్షన్ మటుకు నెలకొనే ఉంది. అయితే ఇదే విషయంపై షబ్బీర్ అలీ కూడా కలెక్టర్ని కలుస్తా అని చెప్పేసి తెలపడంతో మళ్ళా ఈ యొక్క పరిణామం ఎటువైపు దారితీస్తుందని చెప్పేసి కామారెడ్డి పట్టణ వాసులతో పాటు రాజకీయాల్లో కూడా పూర్తిగా దీనిపైన చర్చ జరుగుతుంది. రచన. రైట్, థ్యాంక్ యూ అరవింద్ బాలాజీ.